గురు, ఒక సూపర్ న్యూస్. హోమ్ నుంచి కుర్రాలు వెళ్ళిన మాట నిజమే, కానీ టీవీలో చూపించినట్లు వాళ్ళుగా పారిపోలేదు. వాళ్ళని ఎవరో ఎత్తుకెళ్ళారు. వాళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ చేసి కూలీలు చేసి సైన్యంగా మార్చారు. ఆ తర్వాత అన్ని పనులకి వాళ్ళని యూజ్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ ట్రస్ట్ లోనే ఇలాంటివన్నీ ఎలా చేయగలుగుతున్నారు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు, మన గౌరవనీయులైన కమిషనర్ చార్లెస్సే. ఏంటి గురు నువ్వు అనేది? మన కమిషనరా? అరుణ ఇంట్లో ఐపుల్ టాబ్లెట్స్, కాండమ్స్ దొరికిన విషయం మన డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ అది కమిషనర్కి ఎలా తెలిసినట్టు? ఏంటి అగ్ని, ఇంట్లో ఐపీఎల్ కాండమ్స్ దొరికిన తర్వాత కూడా వాళ్ళ అన్న చెల్లెలు అంటున్నావా? పాయింట్ నెంబర్ 2, నేను ఆయన్ని కలుసుకున్నప్పుడు నువ్వు ఇంక ఈ కేసుని ఏమీ పట్టించుకోవద్దు, రాజాని అక్యూజ్డ్గా మార్చాలని చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. హోమ్ కుర్రాళ్ళని తీసుకొచ్చి కనబడకుండా పోయినట్టు మీడియాలో ప్రచారం చేశారు. హోమ్ సెక్యూరిటీకే తెలిసినప్పుడు కమిషనర్కి తెలియకుండా ఉండడానికి ఛాన్సే లేదు. చూడ్డానికి మెగా సీరియల్ ఆర్టిస్ట్ లో ఉండి ఇలాంటివన్నీ ఎలా చేయగలిగాడు? గురు, అయినా ఇవన్నీ మన కమిషనర్ ఎందుకు చేయాలి? కమిషనర్ కూతురికి MBBS సీట్ ఇప్పించింది మినిస్టర్ శకుంతలాదేవి కాబట్టి. మినిస్టర్ శకుంతలాదేవి? కానీ ఇదంతా చేసేది వీలే అనడానికి మన దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కదా గురు. ఏదైనా ఒక్క లూప్ హోల్ దొరకనివ్వు, వీళ్ళందరినీ బొక్కలు వేసి మక్కలు ఎరగకూడదు. శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు, విషంతో ఉన్న పాము. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదయ్యా. నా గురించిన న్యూస్ ఆ మినిస్టర్ దగ్గరికి చేరినప్పుడు అది ప్రతిపక్షం వాళ్ల పనేమోనని అప్పుడు నేను అనుమానించాను. కాని మనకి శత్రువులు బయట లేరు, మనతో పాటే ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. ఆ మణిమారన్ని అగ్నిదేవ్ కలవడం వల్ల తెలిసింది. మనం వెతుకుతున్న నల్లదూడ ఆ మణిమారనే. ఏదో నిజాయితీ న్యాయం అని మాట్లాడుకుంటూ భగవద్గీత చదవడానికే పనికొస్తాడని తప్పుగా అంచనా వేశాను. కానీ రహస్యంగా వాడు మనకే శకుని లాంటి పని చేసి పెట్టాడు. ఆ ముసలాడి గురించి తర్వాత చూద్దాం. ముందా రాజుతో పాటు అగ్నిదేవుని లేపేయండి. వాళ్లతో పాటే ఈ మ్యాటర్ క్లోజ్. అక్క, మనం మణిమారం జోలికి వెళ్తే అందులో సీఎం ఇన్వాల్వ్ అయిపోతాడు. సీఎం ఇన్వాల్వ్ అయ్యాడంటే కొంచెం ఏంటి? సీఎంతో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మాత్రం నువ్వు చెయ్యి. నాకే సలహాలు ఇచ్చే పని నువ్వు పెట్టుకోకు. అర్థమైందా? సరే అక్క.